For Bindas Entertainment, subscribe to What the Fun. ఆరనే అక్షరం మీద అర్చన చేయండి. కాల్ ఆన్సర్ చేయడేంటి? విని నువ్వేదో ఒక రోజు వస్తావని ఇంకా ఎదురు చూస్తున్నాను చూడు. నేనే పిచ్చోడిని. నీకోసం మార్నింగే లేచి ఎదురు చూశాను, రాలేదు. మొన్న కళ్ళు తెరుచుకొని మరీ నిద్రపోయాను, అయినా రాలేదు. ఈరోజు ఇందాక నువ్వు రావు, కానీ నేను రప్పిస్తాను. అందుకే మోషన్ ట్యాబ్లెట్తో వచ్చాను. ఇప్పుడు ఎందుకు రావో చూస్తాను. వస్తావుగా? 3 రోజుల నుంచి మోషన్ లేకుండా ఎవడైనా ఉంటాడా? అందుకే మోషన్ ట్యాబ్లెట్తో వచ్చా, నిన్ను రప్పిస్తా. వస్తావు? నువ్వు వస్తావు? హాయ్ రాధా, గుడ్ మార్నింగ్. అబ్బా, ఎంత కూల్గా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు. నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నీకు తెలీదా? నాకు తెలుసు, నీకు తెలుసా లేదా అని. మరి నీకు తెలిసినప్పుడు నాకు తెలుసా అని మళ్ళీ అడగటం నాన్సెన్స్ కదా. అబ్బబ్బబ్బా, పొద్దునే నా మూడ్ చెడగొట్టకు. సేమ్ హియర్. సర్లే కానీ వీకెండ్ కదా, ప్లాన్స్ ఏంటి? ఏంటి ఈరోజు సాటర్డేనా? కాదు, సండే. అది కూడా తెలీదా? మాకెలా తెలుస్తుంది? మేమన్నా ఎంప్లాయీసా? మీరంటే ఎంప్లాయీస్, మాలాంటి అన్ఎంప్లాయీస్కి వీక్ మొత్తం వీకెండే కదా. సర్లే కానీ నా కార్ మెకానిక్ ఇచ్చాను, నీ బైక్ తీసుకుని తొందరగా వచ్చాయి. ఆడికి ఎందుకు ఇచ్చావు? వాడే నీ బామ్మర్దా తమ్ముడా? అదే నాకు ఇచ్చుంటే CLXలో ఫస్ట్ హ్యాండ్ కార్ అని చెప్పి సెకండ్ హ్యాండ్లో మంచి రేట్కి అమ్మేసావుగా. రే ఆగరా, చెప్పేది విను. నీ కార్ ఇచ్చింది రిపేర్కి, ఉంచుకోమని కాదు. నాకు తెలుసులే, ఊరికే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. ఫన్. సర్లే, నా బైక్ వేసుకొస్తానులే. ఈసారి గనక మర్చిపోయావో అస్సలు ఊరుకలేదు చెప్తున్నా. నేను మర్చిపోతానా? ఇంటర్లో నా ఎంసెట్ ర్యాంక్ ఎంతో తెలుసా నీకు? కట్ చేసింది. పొద్దున్నే దీన్ని ఇరిటేట్ చేస్తే అదొక ఆనందం. హలో. రే రామ్, ఫ్రీగా ఉన్నావా? లేను, నోట్లో బ్రష్ పెట్టుకొని ఉన్నాను. బ్రష్ చేసేసి కిందకి రా, నీతో పనుంది. ఈరోజు కుదరదు, బయటికి వెళ్ళేది. నేను బయటకే రమ్మంటున్నాను రా, కిందే ఉన్నాను రా. నువ్వు కింద ఉన్నావా? సరే ఉండు. ఓకే స్వప్న, విల్ మీట్ టుమారో. కింద ఏం చేస్తున్నావు సీత? పైకి రా.
అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి రా. నేను రాలేను. రాకపోతే కొడతాను. వద్దులే, ఇది కొట్టినా కొట్టుద్ది. అయితే వస్తాను. అక్కడే ఉండు. ఈరోజు కుదరదని చెప్పాను కదా సీత. నువ్వు ముందు ఎదుర్రా. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి రాలేదా నువ్వు? అబ్బా, మెడికల్ షాప్కి వెళ్ళాలిరా, పర్సనల్ వర్క్ ఉంది. నువ్వు క్వశ్చన్స్ ఆపి ముందు ఎదుర్రా. ఓకేనా? సరే, నేను 5 minutesలో నీకు కాల్ చేస్తాను, రెడీగా ఉండు. ఈరోజు శాలరీ పడింది, నేను షాపింగ్కి తీసుకొని వెళ్తాను. నీకు నచ్చిన డ్రెస్ తీసుకుందువు గాని. నీ శాలరీతో వద్దులే సీత. రే, నీ శాలరీ నా శాలరీ ఏంట్రా? ఇద్దరి శాలరీ ఒకటే. నువ్వు రెడీగా ఉండు. సరే వెళ్ళు. రాదా లొకేషన్? పోదాం. సీత ఇది కూడా ఇప్పుడే రమ్మంటుందండి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రాధా దగ్గరికి వెళ్దామా? ఈసారి కనుక వస్తానని చెప్పి రాకపోయావో నా సొంత డబ్బులతో నీకు చేతబడి చేపిస్తా. పోనీ సీత దగ్గరికి వెళ్దామా? వస్తానని రాకపోయావో ఉప్పెనలో ఆశలా మిగిలిపోతావు. ఇదే నా శాపం. ఇద్దరు ఒకేసారి కలవమంటున్నారు, ఏమర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరిని కలవాలి? అన్నా, నోవాగాడు ఉన్నాడా? లేదురా, చచ్చిపోయాడు. అబ్బా, ఈ దరిద్రుడు మళ్ళీ చచ్చాడా? అన్నా, నాకు టైం లేదులే కానీ ఈ ఒకసారి నువ్వు వచ్చి ట్రై చేయవా? నేను ఆల్రెడీ ట్రై చేశారా, నువ్వు రావడం వాడి కిటికీలోని చూసి వాడు మళ్ళీ చచ్చిపోయాడు. ఇప్పుడు వీడైతేనే మనకు హెల్ప్ చేయగలడు. సర్లే, నేనే లేపుకుండాలే. ఇడప్ప దరిద్రుడు. ఒరే నోవా, ఇంత చిన్న వయసులోనే చచ్చిపోయారు నా బట్ట. లేరే నా ఎలారే, ఇంతలోనే అంత పైకి పోయావారా దరిద్రుడా. ఓ మై జీసస్, నీ కుమారుణ్ణి అప్పుడే నీ దగ్గరికి తీసుకెళ్ళిపోయావా? ఒరే నోవా, నువ్వు లేకపోతే ఈ ప్రపంచం బాగుపడిపోద్దురా. అది నువ్వు చూసి తట్టుకోలేరా రే. లేరా రే నా బట్ట, లేరా రే. రే నోవా. అమ్మా, లేచాడు దరిద్రుడు. ఎత్తుక్కోకరా, నేను తప్ప ఎవడు రాలేదు. నేను చచ్చిపోతే వచ్చేది ఒక్కడేనా? అర్జెంట్గా ఫేమస్ అయిపోవాలి. ఒక్కసారి చచ్చిపోతే వస్తారా? ఇలా అస్తమానం అదే పనిగా చచ్చిపోతే ఎవడు రాడు. ఏం పర్లేదు. ఇది నీ ఫోన్ స్టేటస్ ఏం పెట్టి చూద్దాం. నీ బొక్కలో చౌకి స్టేటస్ తొక్క. నీకు ఇదేం మాయ రోగం రా? నువ్వు చచ్చిపోతే ఎంతమంది వస్తారో చూసుకోవటం, వేరే పని లేదురా నీకు? మరి దీన్ని ఎక్స్పెరిమెంట్ అంటారు. సర్లే కానీ వచ్చిన పని ఏంటో చెప్పు. పని అంటే ఏముంది, ఇప్పుడు సీత ఉందా, రాధ కూడా ఉందా? సీత నా బెస్ట్ ఫ్రెండ్ అని రాధకు తెలీదు, రాధ నా గర్ల్ ఫ్రెండ్ అని సీతకు తెలీదు. కొత్తది ఏదైనా ఉంటే చెప్పు. అయినా నాకు తెలియగలుగుతాను రా, ప్రతిసారి సీతకి ఏంట్రా రాధతో ప్రాబ్లం? నీకు తెలుసు కదరా, సీత రాహుల్ని లవ్ చేసి ఎంత సఫర్ అవుతుందో. తనలా నేను కూడా సఫర్ అవ్వకూడదని చెప్పి నేను లవ్ టాపిక్ ఎత్తితే చాలు చాలా సీరియస్ అవుతుంది. అప్పటికి 2 సార్లు చెప్పడానికి ట్రై చేశాను. ఒప్పుకుందా మరి? ఒప్పుకుంటే ఇలా ఎందుకు ఉంటుంది రా సిచ్యువేషను? 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. సూసైడా? ఎంతమంది వచ్చారా? వారని అయ్యా, నేను బతికుండగా నువ్వు సఫర్ అవటం నేను చూడలేనురా, అందుకే నేను చచ్చిపోతాను, తర్వాత నువ్వు హ్యాపీగా లవ్ చేసుకొని సూసైడ్ అటెంప్ట్ చేసింది. సరిపోయింది. మరి రాధకు చెప్పి ఒప్పించకపోయావా? రాధ సీత కన్నా పొసెసివ్ రా. కనీసం అమ్మాయితో కాదు, వేరే అబ్బాయితో మాట్లాడినా కానీ తనకు నచ్చదు. అందుకేగా నిన్ను కూడా పరిచయం చేయలేదు. ఏమోరా,
వాళ్ళిద్దరికి ఏ చిన్న అవసరం అయినా నన్నే అడుగుతారు. నేను కూడా చేయకుండా ఉండలేను. అది సరే, ఇప్పుడు నాతో ఏంటి పని నీకు? రాధ కాల్ చేసి డేట్కి రమ్మందిరా. ఇప్పటికే చాలాసార్లు మిస్డ్ కాల్ ఇచ్చింది చూడు. డేట్కి పిలిస్తే వెళ్ళటానికి ఏంట్రా నీకు ప్రాబ్లం? అంటే సీత కూడా ఈరోజే రమ్మంది. ఏం డేట్కా? ఫ్రెండ్ కలవటానికి వాళ్ళ ఇంటికి. సరే సరే ఆగు. నాకు ఒక ఐడియా వచ్చిందా, చెప్తా. ఇప్పుడు సీతోళ్ళ ఇల్లు జూబిలీస్ పక్కనే కదా? కొంచెం అటు ఇటుగా అక్కడే మావా. వాళ్ళ ఇంటి పక్కనే మన మస్తంగడి కేఫ్ ఉంది. ఆ కేఫ్లో కాసేపు, సీత వాళ్ళ ఇంట్లో ఇంకాసేపు, ఆ తర్వాత ఇలా దగ్గర చెప్తా. అది అబ్బాబ్బాబ్బా సూపర్ ప్లాన్ మావా. అందుకే మావా నేను నీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్స్ మావా. సేవియర్ మావా నువ్వు. అది కాదు మావా, నువ్వు కూడా నాతో రావచ్చు కదా. నాకు పని ఉంది, నువ్వు వెళ్ళు. నీకేం పనిరా? అంటే మా అమ్మ వచ్చి టైం అయింది, నేను ఊరేసుకొని ఉయ్యాలోగాలి. నువ్వు వెళ్ళు, సరిపోయిద్దిలే. ఊరితో ఉయ్యాలేందిరా? ఏదో ఒకటిలే, మా అమ్మ వచ్చింది కదా. ఊగుతా ఊగుతా ఊగుతా. రోజు రోజుకి పిచ్చినా కొడుకులా తయారవుతున్నాడు. టెన్షన్ స్మైల్తో కవర్ చేద్దాం. ఏంటి ఇది కెఫేనా? ఏ నచ్చలేదా? నీ మొహంలా ఉంది. అయితే బాగుందన్నమాట. ఎంత ఇరిటేటింగ్గా ఉందో తెలుసా? ఏదో మూవీకి ప్లాన్ చేస్తావు అనుకుంటే ఇక్కడే తీసుకొచ్చావు. దీని మూడు మారుద్దాం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందేమో రాదా? ఏంట్రా నాన్ సింక్లో మాట్లాడుతున్నావు? ఆహా, ప్రేమాని పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని రాదా నేను? రే 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 ఆపరా, దండం పెడతా. నీ ఫ్లర్టింగ్ కొంచెం సేపు ఆపు. సీత కాల్ చేస్తుంది. అవును రాదా, ఈ సినిమాలన్నా పాటలన్నా ఎందుకు అవాయిడ్ చేస్తావు? మేడం థ్యాంక్ యూ. ఏమోరా, బుక్స్ మీద నాకు ఇంకా బోర్ కొట్టట్లేదు. బుక్స్ చదవటం అయిపోతే అప్పుడు మూవీస్ చూడడం స్టార్ట్ చేస్తా. నా దగ్గర విష్ లిస్ట్ కూడా ఉంది తెలుసా? ఎంత తెలివో, బాగానే ప్లాన్ చేసుకుంటావు నువ్వు. టైం అవుతుంది, ఈ నవ్వగాడు ఇంకా రాలేదంటే మర్చిపోయాడా అంటే. ఏంటి ఏదో వెతుకుతున్నావు? నేనే వెతుకుతాను రాదా, కళ్ళ ముందు నువ్వుండగా. నువ్వు చూస్తాగు, ఏదో వచ్చేసి చంపుదాం. రాధా రాధా వస్తుంది. రాధా వచ్చేసింది. రాధా అది కాదు రాధా, నిన్ను పిలుస్తున్నాను. సారీ, చెప్పు ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడెక్కడికి? వస్తా రాధా, చెప్తా. వాష్రూమ్కి వెళ్ళి వస్తా. నువ్వు ఇక్కడే ఉండు నేను వచ్చే వరకు. సరే త్వరగా రా. వస్తున్నాను సీత, కిందే ఉన్నాను. నువ్వు ఫోన్ పెట్టే, వస్తున్నా. ఏంటి మేడం, ఇంకా రెడీ అవ్వలేదా? అవుతున్నాను రా. మరి నన్నెందుకు ఏదో మర్డర్ మిస్టరీ మధ్యలో ఉన్నట్టు కంగారు పెట్టావు? నాకు నా బెస్ట్ ఫ్రెండ్ని చూడాలనిపించదు లేరా, అందుకే. దానికి వీడియో కాల్ కూడా చేయొచ్చు, అది తెలుసా? హిహిహి, సర్లే కానీ నీకు పెద్ద పీకే పని కూడా ఏముందిరా? అవును, ఆ ఇంటర్వ్యూ ఏమైంది? ఏ ఇంటర్వ్యూ? ఏ ఇంటర్వ్యూ ఏంట్రా? నీకు వెబ్సైట్ లింక్ పంపి మరి సీవీ సెండ్ చేయమని చెప్పాను కదా, అసలు చూడలేదా? అది జాబ్ లింకా? అంటే నువ్వు అసలు దాన్ని ఓపెన్ కూడా చేయలేదన్నమాట. చేద్దామని అనుకున్నాను, వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక చూద్దాం అనుకున్నాను, ఈలోపు మర్చిపోయాను. ఛీ ఏదవా. అది సర్లే కానీ సీత, నేను నిన్ను ఒకటి అడగొచ్చా? ఏంట్రా, మనీ ఏమైనా కావాలా? చీ మనీ ఏం కాదు, యాక్చువల్గా. మరి ఒంట్లో ఏమైనా బాగాలేదా? చెప్పనిస్తావా నన్ను? చెప్పు. అంటే ఇప్పుడు బయటంతా గర్ల్ బెస్టీసే బాయ్ బెస్టీస్కి
గర్ల్ ఫ్రెండ్స్ని ఎతుకుతున్నారంట. అందుకని అంటే నిన్ను చూడమని కాదు, నేనే ఎవరినైనా లవ్ చేసి తీసుకొస్తాను, నీకు ఓకేనా అని. ఇదెందుకు ఓకే అంటది అని మాత్రం ఎప్పటికీ అడగను. ఎందుకో తెలుసా, నాకు నీ ఫ్రెండ్షిప్ ఉంటే చాలు సీత, ఇంకేం అవసరం లేదు. ఊరికే జోక్ చేశా, నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. వామ్మో, నా 100 సెకండ్లో మిస్ అయిపోయింది. రే రామ్, లవ్ ఇస్తున్నంతసేపు బాగానే ఉంటుందిరా, ఇచ్చేసాక కాదు. అంటే నేనేం అడిగా, ఇదేం చెప్తుంది? ఈ 200 తీసుకో. డబ్బులు ఇస్తుందంటే అదే 200 నాకు ఇవ్వు. ఇంకొక 500 ఇవ్వు. 500? ఇంకొక 1000 ఇవ్వు. మన దగ్గర అంతకన్నా సీన్ లేదు, ఉన్నాయన్నీ ఇచ్చేసా. అదేంట్రా, ఇప్పటివరకు ఇస్తూనే ఉన్నావుగా, ఇప్పుడేమైంది? ఉన్నాయన్నీ నీకే ఇచ్చేసానమ్మా, ఇంక లేవు మన దగ్గర. ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి తెస్తాం డబ్బులు? ఎగ్జాక్ట్లీ, లవ్ కూడా అంతే రామ్, ప్రేమకు ఆశ ఎక్కువ. మనం ఇస్తున్నంతసేపు అది తీసుకుంటూనే ఉంటుంది. వన్స్ మన దగ్గర ఇవ్వడానికి ఏం లేనప్పుడు అది మనతో ఆడుకుంటుంది. హౌ డీప్ యూ లవ్, దట్ డీప్ యూ డై ఇన్సైడ్. ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదురా. ఆ డిసీజ్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళకు. ఊరుకో పిచ్చిదానా, నీకు తెలియకుండా ఇవన్నీ ఎందుకు చేస్తాను చెప్పు. ఐ ట్రస్ట్ యూ రామ్. రాతకాలు. సీత, నువ్వు రెడీ ఉండు, నేను ఇప్పుడే మళ్ళీ వస్తాను. చిన్న ఫోన్ కాల్ మాట్లాడేసి వచ్చేస్తాను. రే, ఎక్కడికి రా? ఎక్కడికి లేదు, ఇప్పుడే వచ్చేస్తాను. సరే, త్వరగా రా, మనం బయటికి వెళ్ళాలి. సరే. ఏంటి, నువ్వు నిజంగా ఇంతసేపు వాష్రూమ్లో ఉన్నావా? కొంపదీసి నువ్వేం జెంట్స్ టాయిలెట్లోకి రాలేదు కదా? ఈ నవ్వగాడంటే ఇంకా రాలేదు. క్రిష్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరికోసమైనా వెయిటింగా? చచ్చా, నిన్నెదురుగా పెట్టుకొని నేనెవరి కోసం ఎదురు చూస్తారదా? నువ్వు మరీను. క్రిష్, ఇటు ప్లాన్ మర్చిపోయా ఏంటి? క్రిష్, నేను ఒకటి అడగచ్చా? అడుగురాదా? అది అది వచ్చాడు. ఏంట? అమ్మో, అక్కడ ఎవడో పడిపోయాడు. భయ్యా భయ్యా, ఏమైంది భయ్యా? భయ్యా లే, భయ్యా లే. ఈ అబ్బాయి ఎంతసేపు రావటానికి ఇంత లేట్ అయిందే? దగ్గరకు వస్తుంది రే. భయ్యా భయ్యా లే భయ్యా, హెల్ప్ హెల్ప్, ఎవరైనా రండి. నువ్వు కాదు, ఇంకెవరైనా రావాలి. భయ్యా భయ్యా. ఏమైంది బ్రో? ఏమైంది? లే భయ్యా, క్రిష్, ఏమైంది క్రిష్? వచ్చారు. అయ్యో, ఒకసారి చూడండి ఏమైందో. వాళ్ళు వచ్చారుగా, అరే నువ్వు ఆగు, వెళ్ళిపో. ఆగు, నన్ను ఉండని. నేను అంబులెన్స్ కాల్ చేసి అతను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. సరేనా? నువ్వు జాగ్రత్త, ఓకేనా? జాగ్రత్త. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. భయ్యా థ్యాంక్స్ భయ్యా, ఇది మాకు అలవాటే, మేము చూసుకుంటాం. వెళ్ళండి. సంపెత్తరేంటి రే చాలు కానీ. సార్ సరే, అందరూ వెళ్ళిపోయారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నా దగ్గర లైటర్ ఉంది, మీ దగ్గర సిగరెట్ ఉంటేస్తారా? కొంచెం ఆకలిగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడు? ఇట్స్ ఓకే, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. రే త్వరగా పదరా, సీతతో షాపింగ్కి వెళ్ళాలి, నా కోసం వెయిటింగ్. సరే సరే. ఏంటి సీత ఇన్ని కొన్నావు? అన్నీ ఒకే రోజు కొంటావు. ఇదిగో ఇక్కడ పెడుతున్నా, వెళ్ళొస్తా. రే, కనీసం టీ అనే తాగలరా? నా వల్ల కాదే, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. బాయ్. సరే బాయ్. క్రిష్, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? సడన్గా ఇలా అడుగుతుందంటే, చిచ్చి అలా ఏం లేదు రాదా, ఎందుకు అలా అడుగుతున్నావు? ఏమో, అడగాలనిపించింది.
అయినా నువ్వు ఏ అమ్మాయికి క్లోజ్ కావలే, నాకు తెలుసు. ఏమైంది రాధా నీకు? కొంచెం కొత్తగా మాట్లాడుతున్నావు. ఏమోరా, మనసంతా ఏదోలా ఉంది. సరే బయటికి వెళ్దామా మరి? లేదు, ఐఎమ్ ఫైన్. నీతో మాట్లాడుతున్నానుగా, ఇది చాలు. సరే చెప్పు. క్రిష్, పొసెసివ్నెస్ అనుకుంటావో ఏమనుకుంటావో నీ ఇష్టం, కానీ నాకు నువ్వు తప్ప ఎవరు ఎక్కువ కాదు. నువ్వు ఏ తప్పు చేసినా ఓకే, కానీ వేరే అమ్మాయికి మాత్రం దగ్గర కాకురా. నేను అస్సలు తట్టుకోలేనురా. ఆహా, అలాంటిదేం లేదు రాధా, రిలాక్స్. గుడ్ నైట్. గుడ్ నైట్ మై లవ్. డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. మ్యామ్తో చెప్పండి, ప్రెజెంట్ షాపింగ్ చేసిన డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాను. నీడుంటే మళ్ళీ వచ్చి తీసుకెళ్తా. ఓకే మేడం. హలో అండి, చూశారు కదా సీతారాధ రామకృష్ణ ఫస్ట్ ఎపిసోడ్. సో మీ అందరూ బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఆ ఫస్ట్ ఎపిసోడ్ అన్ని ఇంట్రోస్ ఉంటాయి. సెకండ్ ఎపిసోడ్ నుంచి మీకు కథలోకి వెళ్తాం. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బాగున్నా బాగోపోయినా ఏదో అయితే చెప్పండి, దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్లో రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్.